నందవరం మండలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని టీడీపీ మండల అధ్యక్షుడు కాశీం అలీ తెలిపారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులిచెంత నుంచి నాగల్దిన్నె వరకు 1.20 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. చిన్న కొత్తిలి బస్టాప్ నుంచి గ్రామం వరకు 70 లక్షలతో రోడ్లు నిర్మించామని వివరించారు. 2024-25 సంవత్సరంలో మండల కేంద్రంలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్ల కోసం 90 లక్షలు, 2025-26లో తాగునీటి పనులకు 76 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నందవనం నుంచి నాగల్దిన్నె వరకు 2.40 కోట్లతో త్వరలో రోడ్ల పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇబ్రహీంపురం గ్రామ తాగునీటి సమస్యల పరిష్కారానికి 1.29 కోట్లు, కనకవీడుకు 85 లక్షలు మంజూరు చేశామని చెప్పారు. ఈ 2 సంవత్సరాల్లో మా మండలంలో అయితే ఏ గ్రామానికి పోయినా అభివృద్ధి అంటే ఏమో ప్రతి ఒక్క ఊరిలో ఏ ఊరికి పోయినా కనిపిస్తూ ఉంది అభివృద్ధి. మరి మీ గత వైసీపీ గవర్నమెంట్లో ఏం చేశారో మరి మీరు లెక్కలు చెప్తున్నారు. మేఘాన్ని లెక్కలు చెప్పడానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడ లెక్కలతో సహా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని నిరూపించడానికి మా మండల పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నేను ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిలో భాగంగా పులిచెంత గ్రామం నుండి నాగల్దిన్నె రోడ్డు వరకు దాదాపు 1,20,00,000 రూపాయలతో బీటీ రోడ్డును వేయడం జరిగింది. అదేవిధంగా చిన్నకొత్తిలి గ్రామంలో చిన్నకొత్తిలి బస్టాప్ నుంచి ఊరి గ్రామం లోపల వరకు దాదాపు 70 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా మండలానికి వస్తే 24-25 సంవత్సరాల్లో దాదాపు 90 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 25-26 సంవత్సరంలో అయితే ఈ సంవత్సరంలో అయితే దాదాపు 76 లక్షల రూపాయల నిధులతో అక్కడ సీసీ రోడ్లు అయితేనేమి ఈ తాగునీటి అవసరాలు కానీ అభివృద్ధి చేయడం జరిగింది. మరి మండలంలో సీసీ రోడ్ల విషయానికి వస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి నిధులతో దాదాపు 5,80,00,000 రూపాయలతో ప్రతి ఒక్క గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్డు విషయానికి వస్తే పేట నుండి నాగల్దిన్నె రోడ్డు వరకు దాదాపు 2 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా నందవరం ఇప్పుడు ఎక్కడైతే ఈ వర్షాలకు కొద్దిగా ఇబ్బంది పడినామో ఆర్ఎన్బి రోడ్డు ఈ కిమినోళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ సీసీ రోడ్డు ఈ పార్టీ ఆఫీసు అవతల వరకు సీసీ రోడ్డు వరకు 450 మీటర్లు సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే గారు సీసీ రోడ్డు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఆ ప్రతిపాదనలు కన్నా తొందరలో వస్తే బ్రహ్మాండమైనటువంటి సీసీ రోడ్డును వేయడానికి వీలవుతుందని తెలియజేసుకుంటున్నాం జరిగింది. మీకు అవాళ కనిపించడం లేదా అని తెలియజేసుకుంటున్నాం. మేము మీరు చేసిన దానిని కొనసాగింపు భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాము. మీ మాదిరి వైసీపీ మా గతంలో 2014 నుంచి 19 సంవత్సరాల్లో మా టీడీపీ గవర్నమెంట్ పోయిన పిమ్మట మీ జగనన్న ప్రభుత్వం వచ్చిన పిమ్మట మీరు ఏం చేశారో కూల్చడంతోనే మీ ప్రభుత్వం కొనసాగింది. కూల్చడం అంటే అది ఒక గవర్నమెంట్ ఒక వేదికను తయారు చేస్తే దాన్ని దేనికైనా కానీ ఉపయోగించుకోవచ్చు. అట్లాంటి ప్రజావేదికను కూల్చడంతోనే మీ ప్రభుత్వం స్టార్ట్ అయింది. మీరు మా ప్రభుత్వం గురించి, మా తెలుగుదేశం గురించి, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి మీకు ఏ హక్కు లేదని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదో ప్రజలను మభ్యపెట్టి మీరు ఏమో చేయాలనుకుంటున్నారు, అవల్ల చెల్లవు. అదేవిధంగా జీఆర్పీ గుర్రాయుధ ప్రాజెక్టు గురించి మీరు చెప్తా ఉన్నారు. గుర్రాయుధ ప్రాజెక్టును తెచ్చిందే బీవీ మోహన్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు బీవీ మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మేము కానీ ఉన్నాం. మా ఊరి దగ్గర చిలుకుంటూన్న గ్రామం దగ్గర మేము ఆ రోజు శంకుస్థాపన చేయడానికి పోతే ఆ రోజు మన ఎలక్షన్ కోడ్ వచ్చిందనే ఉద్దేశంతో ఆ రోజు పోయి వాపసు వస్తే ఆ చిలుకుంటూన్న గుర్రాయుధ ప్రాజెక్టును అస్తావ్యస్తం చేసిన ఘనత మీ వైసీపీ గవర్నమెంట్, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. మీరు మాకు చెప్తారు. ఆ రోజు 350 కోట్లతో 10 కోట్లు ఎత్తిపోతల పథకాలను తెచ్చిన ఘనత బీవీ మోహన్ రెడ్డి గారిది. అలాంటి జీఆర్పీని అస్తవ్యస్తం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ధ్వంసం చేశారు. ఈరోజు దాన్ని నిలకడగా కనకవిడిదైతేనేమో పులిచెంత గుర్రాయుధ ప్రాజెక్టు కానీ, మా చిలుకూరుతోన రిజర్వాయర్ కింద కానీ దాదాపు ఆర్కెట్టు కానీ నానాయకట్టు కానీ దాదాపు 10,000 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం బీవీ మోహన్ రెడ్డి గారు దాన్ని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఇంకో విషయం కానీ తెలియజేసుకుంటున్నాం.
మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాలను చెప్పామో ఆ సూపర్ 6 పథకాలను మేము కానీ ఇప్పుడు డోర్ టు డోర్ పథకంలో డోర్ టు డోర్ అనే కార్యక్రమంలో భాగంగా పల్లెలకు పోయినప్పుడు దాదాపు 90% ప్రజలు మా సుముఖంగా ఉన్నారు మా తెలుగుదేశం ప్రభుత్వం పైన. ఎందుకు తెలియజేస్తున్నామంటే తల్లికి వందనం. మీరు ఆ రోజు ఏం చెప్పారు? జగనన్న భార్య గారు కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమందికి అంతమందికి ఇస్తామని మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చి మిగతా పిల్లలను మొండి చేసి ఇచ్చిన ఘనత మీ వైసీపీ గవర్నమెంట్ది. అదే మా కూటమి ప్రభుత్వం వచ్చిన పిమ్మట ఎంతమంది విద్యార్థులు అయితే చదువుకుంటారో అందరికీ తల్లి వందనం. ఒక ఇంట్లో 2, 3, 4 నిన్న పోయితే 6 మందికి వచ్చింది. ఎంత సంతోషపడుతున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పని హామీలను కానీ నెరవేర్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ మీరు ఏదో ప్రజల్లో ఉండాలంటే ఉండండి కానీ అవాకులు చవాకులు పేల్చొద్దండి. మీరు ఏదైనా నిజంగా చర్చకు వస్తామంటే మా నందవరం తరపున మండలం తరపున మేము తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్గా మా మండల పార్టీ సిద్ధంగా ఉందని సవాలు విసురుతున్నాను. నేను మండల పార్టీ కన్వీనర్ని తెలుగుదేశం పార్టీ నందవరం మండలం.